गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। नमस्ते बच्चों, मेरा नाम सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं 10वीं कक्षा के 11वीं पाठ जल ही जीवन है नामक कहानी पाठ में तीसरा भाग पढ़ाना चाहता हूँ। बच्चों, जल के बिना जीवन की करना भी असंभव है। सर्वेक्षण में क्या बताया गया? सर्वेक्षण में बताया गया है कि निरंतर पृथ्वी पर निरंतर पानी की कमी होती जा रही है। आज दुनिया भर देश जल की समस्या से चिंतित है। हम जल समस्या के चक्रव्यूह में फंसते जाते हैं। इसलिए हमारे जीवन में जल की महत्व इस कहानी के द्वारा हम जानेंगे। किताब खोलकर 11वीं पाठ जल ही जीवन है देखिए और सुनिए। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए। जब यहाँ देखिए, प्रोफेसर विकास अगली शाम को प्रोफेसर दीपेश के साथ उनके ही बाग में बैठकर प्रतीक्षा कर रहे थे कि शायद वह अंतरिक्षयान दोबारा इस रास्ते से गुजरे। उनका इंतज़ार करना व्यर्थ नहीं गया। दोबारा वह अंतरिक्षयान उसी रास्ते से गुजरा, लेकिन इस बार वह वापस अंतरिक्ष में नहीं गया, वह बाग में ही उतरा। ప్రొఫెసర్ వికాస్ అగలి शाम को ప్రొఫెసర్ దీపేష్ के साथ అంటే మర్నాడు ప్రొఫెసర్ దీపేష్ ప్రొఫెసర్ వికాస్ ఇద్దరు కూడా ఉన్కి హీ లాన్ మే బైఠకర్ ప్రతీక్ష కర్ రహే थे అంటే ఆ లాన్లోనే వాళ్ళు ఎక్కడైతే ఫస్ట్ కూర్చుని చూశాడో అదే లాన్లో కూర్చుని ప్రతీక్ష కర్ రహే थे అంటే వెయిట్ చేస్తున్నారు. ప్రతీక్ష అంటే ఇంతజార్ వెయిట్ చేశారు. కి షాయద్ వహ అంతరిక్షయాన్ దుబారా इस రాస్తే సే గుజరే అంటే ఇన్ కేస్ షాయద్ ఒకవేళ ఇన్ కేస్ దుబారా అంటే రెండోసారి ఆ అంతరిక్షయాన్ అంటే ఆ వెహికల్ ఆ స్పేస్లో తిరిగినటువంటి వెహికల్ మళ్ళీ తిరుగుతూ వస్తుందేమో అని వెయిట్ చేశారు. ఇంకా ఇంతజార్ కర్నా వ్యర్థ నహీ గయా, వాళ్ళ వెయిటింగ్ వేస్ట్ అవ్వలేదు. అంటే అర్థం ఏంటి? ఆ వెహికల్ వచ్చింది అంటే వాళ్ళు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ వెయిటింగ్ వేస్ట్ అవ్వలేదు. అంటే ఆ వెహికల్ వచ్చింది. దుబారా वह अंतरिक्षयान उसी रास्ते से गुजरा రెండోసారి మళ్ళీ మన్నాడు ఆ వెహికల్ వచ్చింది. లేకిన్ ఇస్ బార్ వహ్ వాపస్ అంతరిక్ష మే నహీ గయా, రావడం వచ్చింది కానీ నిన్న భూమి మీదకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. కానీ ఈసారి అలా వెళ్ళలేదు. ఏంటి? వహ బాగ్ మే హీ ఉతరా, ఆ వెహికల్ వచ్చి వీళ్ళు ఏ లాన్లో అయితే కూర్చున్నారో అదే లాన్లో ఆ తోటలోనే అలాగా ఆ స్పేస్ వెహికల్ వచ్చి ఆగింది. बच्चों में यहाँ देखिए, प्रोफेसर दीपेश और प्रोफेसर विकास आश्चर्यचकित हो उस यान को देख रहे थे. दोनों सोचने लगे कि यह यान यहाँ क्यों उतरा. इस प्रकार पृथ्वी का चक्कर लगाने का क्या मतलब हो सकता है? क्या यह कोई जासूसी यान है जो पृथ्वी पर जासूसी करने आया है या पृथ्वी पर किसी हमले की तैयारी करने के लिए? ప్రొఫెసర్ దీపేష్ और ప్రొఫెసర్ వికాస్ ఆశ్చర్యచకిత్ ఉస్ యాన్ కో దేఖ్ రహే थे. అంటే ప్రొఫెసర్ దీపేష్ ప్రొఫెసర్ వికాస్ ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యంగా ఆ ఏదైతే వచ్చి ఆగిన వెహికల్ ఉందో స్పేస్ నుంచి అంతరిక్షంలోంచి ఆ వెహికల్ కేసి చూస్తూ ఆశ్చర్యంగా ఉన్నారు. దోనోం సోచనే లగే కి యహ యాన్ యహ క్యో ఉతరా, వాళ్ళిద్దరూ అనుకుంటున్నారట ఏంటి ఈ వెహికల్ ఎందుకు ఇక్కడ దిగింది. ఈ ప్రకార్ పృథ్వీ కా చక్కర్ లాగానే క్యా మతలబ్ హో సక్తా హై, అంటే ఈ వెహికల్ భూమి మీద అలా చక్కర్లు కొడుతూ అంటే భూమి చుట్టూ తిరుగుతుండడం కారణం ఏంటి అంటే అర్థం ఏంటి? నిన్న వచ్చింది, ఈరోజు వచ్చింది, నిన్న వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది, ఈరోజు ఏకంగా ల్యాండ్ అయిపోయింది. ఎందుకు అనుకున్నారు? ఈ ప్రకార్ పృథ్వీకర్ చక్కర్ లాగానికి అంటే ఈ రకంగా భూమి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉన్న అర్థం ఏంటి అంటే ఎందుకు తిరుగుతోంది? యా కోయి జాసూసీ యాన్ హై జో పృథ్వీ పర్ జాసూసీ కర్నే ఆయా హై, అంటే ఇది ఏదైనా స్పైయా అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వేరే గ్రహానికో వేరే దేశానికో తీసుకెళ్లేటటువంటి వెహికలా? యా పృథ్వీ పర్ కిసి హమ్లేకి తయారీ కర్నే కే లియే, ఒకవేళ భూమి మీద ఏదైనా అటాక్ చేయడానికి వచ్చిందా ఇది? అంటే హమ్లా అంటే అటాక్ చేయడం, అంటే మనల్ని ఆక్రమించడానికి మళ్ళీ అటాక్ చేయడానికి కానీ వచ్చింది ఈ వెహికల్. ఇలా రకరకాల క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో వస్తూ ఉన్నాయి. शब्द दे दिया है देखिए, दर कीमत वैल्यू, लाख, 100,000, 1 लाख, दूषित कलुषित पोल्यूटेड, संयुक्त राष्ट्र संघ यूएनओ यूनाइटेड नेशंस ऑर्गेनाइजेशन, मौत मृत्यु डेथ. यहाँ देखिए, क्या हम जैसे बुद्धिजीवियों का वे अपहरण करना चाहते हैं? ऐसे कोई प्रश्न उनके दिमाग में बिजली की भांति दौड़ रहे थे.
तभी उस अंतरिक्ष यान का दरवाज़ा खोला और एक मानवाकृति बाहर आई जो हूबहू पृथ्वीवासियों जैसी थी, लेकिन आकार में बड़ी थी. क्या हम जैसे అంటే లేదా ఒకవేళ హమ్ చేసే బుద్ధిజీవి యొక్క అపహరణ करने के लिए అంటే మనలాంటి తెలివైన వాళ్ళు అంటే ఎవరైతే వీళ్ళు సైంటిస్టులు కదా మనలాంటి బుద్ధిజీవులు అంటే మనలాంటి తెలివైన వాళ్ళని అపహరించడం అంటే కిడ్నాప్ చేయడానికన్నా వచ్చారా వీళ్ళు. ऐसे कोई प्रश्न अब उनके दिमाग में बिजली की भांति दौड़ रहे थे. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏంటి, భూమి మీద ఏదైనా అటాక్ చేయడానికి వచ్చారా, లేకపోతే భూమి మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి వచ్చారా, వీళ్ళు ఎందుకు వచ్చారు, లేకపోతే మనలాంటి తెలివైనటువంటి సైంటిస్టులు కిడ్నాప్ చేయడానికి వచ్చారా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అనుకుంటూ అలాంటి బిజ్లీకి భాంతి అంటే వాళ్ళు అలాంటి క్వశ్చన్స్ ఒక మెరుపులు ఆకాశంలో ఎంత స్పీడ్గా అయితే వస్తాయో అలా అంత రకరకాల క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో వస్తున్నాయి. తभी उस अंतरिक्ष यान का दरवाज़ा खोला. అలా వస్తూ వాళ్ళ మైండ్లో అన్ని రకాల క్వశ్చన్స్ ఆలోచనలు వస్తున్నప్పుడు ఉస్ అంతరిక్ష యాన్ కా దర్వాజా వెంటనే ఆ అంతరిక్ష యాన్ అంటే ఏదైతే వెహికల్ వచ్చి ఆగిందో దాని దర్వాజా దాని డోరు వెంటనే ఓపెన్ అయింది. ఏక్ మానవాకృతి బాహర్ ఆయి జో హూబుహు పృథ్వీవాసియోं జైసి థీ. అంటే ఒక మానవాకృతి అంటే మనిషి ఎలాగైతే ఉంటాడో అలాంటి ఆకారం ఉన్నటువంటి ఒక జీవి అంటే ఒక మనిషి లాంటి వాడే ఆ వెహికల్ నుంచి బయటకు వచ్చారు. లేకిన్ ఆకారమే బడి థీ. వాడు మనిషి ఆకారంలో ఉన్నట్ట కానీ చూడడానికి ఆకారంలో మాత్రం కొంచెం పెద్దవిగా ఉన్నారు. వాళ్ళు ఆ స్పేస్ వెహికల్ నుంచి బయటకు దిగారు. यहाँ देखिए प्रोफेसर दीपेश और प्रोफेसर विकास उस अंतरिक्ष यात्री को देखकर आश्चर्यचकित हो गए कि अंतरिक्ष में अन्य ग्रहों पर भी हम पृथ्वीवासियों की ही भांति लोग हैं. दोनों ने इसकी कल्पना तो दूसरे ही रूप में की थी. तभी एक आवाज़ गूंजी. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास अंतरिक्ष यात्री को देखकर అంటే ప్రొఫెసర్ దీపేష్ ప్రొఫెసర్ వికాస్ ఇద్దరు కూడా ఆ అంతరిక్షంలోంచి అంటే ఎవరైతే స్పేస్ వెహికల్లో దిగారో అంతరిక్ష యాత్రికో దేక్కర్ వాళ్ళిద్దరిని చూసి చాలా ఆశ్చర్యపోయారట. అంతరిక్ష మే అన్య గ్రహం పర్ హమ్ పృథ్వీవాసియోం అంటే మన భూమి మీద ఎలాగైతే మన మనుషులందరూ ఉన్నారో భాంతి అంటే సిమిలర్లీ వాళ్ళే అంటే మన భూమి మీద మనుషులు అయితే ఎలా ఉన్నారో ఈ మనుషులు పోలినటువంటి వాళ్ళే ఈ స్పేస్లో కూడా ఉన్నారా అని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. తబీ ఏక్ ఆవాజ్ గూంజీ. అంతలోనే ఒక మాట వినపడింది. అంటే ఆ ఎదురుకుండా వచ్చినటువంటి అంతరిక్షంలో వచ్చిన వాళ్ళ పీపుల్ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఆశ్చర్యంగా వింటున్నారు. यह शब्द देखिए निर्भर आधारित डिपेंडेंट मस्तिष्क सिर हेड सदी शताब्दी सेंचुरी शुरुआत आरंभ स्टार्टिंग. बच्चों में यह देखिए हेलो हम लोग इस ग्रह से एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी है. हम लोग यहाँ एक मिशन के तहत आए हैं. आवाज़ को सुनकर प्रोफेसर दीपेश और प्रोफेसर विकास के आश्चर्य की सीमा नहीं रही क्योंकि उसकी आवाज़ भी हमारी तरह थी. हेलो हम लोग इस ग्रह से एक प्रकाश वर्ष అంటే వాళ్ళు అంతరిక్షంలో వచ్చి దిగ్గానే వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రొఫెసర్ వికాస్ తోటి ప్రొఫెసర్ దీపేష్ తోటి ఏమన్నారు, హలో హమ్ ఇస్ గ్రహసే అంటే మేము ఈ గ్రహం నుంచి ఏక్ ప్రకాష్ వర్ష్ అంటే ఒక లైట్ ఇయర్ నుంచి వచ్చాము. ఒక లైట్ ఇయర్ అంటే ఎంత 9.461 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చారట. ఎందుకు వచ్చారు వాళ్ళు చూద్దాం ఇప్పుడు. మేము ఒక లైట్ ఇయర్ అంటే ఏక్ ప్రకాష్ వర్ష్ అంటే ఒక లైట్ ఇయర్ అంటే లైట్ ఇయర్ దూరంలో ఉండే గ్రహవాసులు మేము అంటే వేరే గ్రహానికి చెందిన వాళ్ళం. మీ భూగ్రహం నుంచి మేము కేవలం 9.461 ఇంటూ 10⁻12 అంత దూరం నుంచి మేము మీ గ్రహానికి వచ్చాము. యహ హమ్ ఏక్ మిషన్కే తహత్ ఆయే అంటే మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఒక మిషన్ అంటే మేము ఏదో వర్క్ చేస్తున్నాము, ఒక మిషన్ ఒక టార్గెట్ ఒకళ్ళైతే ఒక ఎయిమ్ పెట్టుకున్నాము, ఆ ఎయిమ్ కోసం మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పారు ఆ స్పేస్ వెహికల్లోంచి వచ్చినటువంటి వాళ్ళు. ఆవాజ్తో సున్కర్ ప్రొఫెసర్ దీపేష్ ఆర్ ప్రొఫెసర్ వికాస్ కా ఆశ్చర్యకి సీమా నహీ రహీ అంటే ఆ ఆవాజ్ అంటే వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడి స్పేస్ నుంచి బయటకు వచ్చి మేము మీకు ఒక లైట్ ఇయర్ దూరం నుంచి మేము వచ్చాము అని అన్నారో అప్పుడు ప్రొఫెసర్ వికాస్కి ప్రొఫెసర్
మన దీపేష్కి ఇద్దరికి కూడా ఆశ్చర్యకి సీమ, వాళ్ళ ఆశ్చర్యానికి హద్దులే లేవు. అంటే అంత ఆశ్చర్యపోయారు. క్యోంకి ఉన్కి ఆవాజ్ అమారీ తరహ థీ. అంటే వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపోయారట, వాళ్ళు చూడటానికి డిఫరెంట్గా ఉన్నారు, మనిషి ఆకారంతో పోలినట్టుగా ఉన్నారు, మనకంటే పెద్ద సైజులో ఉన్నారు. కానీ ఆవాజ్, వాళ్ళు మాట్లాడే ధ్వని, అంటే వాళ్ళు మాట్లాడే సౌండ్, వాళ్ళు మాట్లాడే భాష మాత్రం మనలాగే ఉంది అనుకున్నారు ప్రొఫెసర్ దీపేష్, ప్రొఫెసర్ వికాష్. यहाँ देखिए, मिशन कैसा मिशन, क्या तुम्हारे और साथी भी है? दोनों ने एक साथ उस अंतरिक्ष यात्री से पूछा। हाँ, मेरे कई साथी इस संपूर्ण नील ग्रह पर फैले थे। अब हमारा मिशन पूरा हो चुका है, इसलिए अब हम अपने ग्रह पर वापस जा रहा है. మిషన్ కైసా మిషన్, మిషనా ఏంటి ఆ మిషన్ అంటే ఎలాంటి మిషన్ అది. క్యా తుమ్హారే ఔర్ సాథీ భీ హై, ఏంటి మీరే వచ్చారా ఇంకా మీకు కూడా ఎవరన్నా వచ్చారా అని అడిగారు ప్రొఫెసర్ వికాష్ ఔర్ ప్రొఫెసర్ దీపేష్. చాలా ఆశ్చర్యంగా ఆ వచ్చినటువంటి అంతరిక్ష ప్రజలు ఎవరైతే పైన దిగి వచ్చారో వాళ్ళిద్దరిని అడిగారు, మీరే వచ్చారా ఇంకా ఎవరైనా మీకు కూడా వచ్చారా అని అడిగారు. దోనోనే ఏక్ సాత్ అంటూ ఇద్దరు ఒకేసారి అడిగారు. హా, మేరే కై సాథీ సంపూర్ణ నీల్ గ్రహ పర్ ఫైలైతే, మేమే కాదండి ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది ఇస్ నీలే గ్రహ పర్, అంటే ఈ భూమి మీద చాలామంది మేము వచ్చి ఉన్నామండి. ఫైల్ లాంటి స్ప్రెడ్ అవ్వడం, అంటే మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు, మేమందరం మీ గ్రహం మీదకి వచ్చాం. అబ్ హమారా మిషన్ పూరా హో చుకా హై, ఇప్పుడు మా మిషన్ మేము అనుకున్న ఏం ఏదైతే ఉందో అది పూర్తయిపోయింది. ఇస్లియే అబ్ హమ్ అప్నే ఘర్ వాపస్ జా రహే హై, అంటే మా మిషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేమందరం తిరిగి మా గ్రహానికి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు ఆ అంతరిక్షవాసులు మన ప్రొఫెసర్ దీపేష్ और प्रोफेसर विकास की. शब्द दे दिया है, देखिए, नियंत्रण, वश में रखना, कंट्रोल, हल करना, सुलझना, टू सॉल्व, आश्चर्यचकित होना, अचरज में पड़ना, टू सरप्राइज, सर्वेक्षण, पैमाइश, सर्वे. लेकिन तुम्हारा मिशन क्या है? कहीं तुम पृथ्वी पर तबाही तो नहीं मचाना चाहते हो, कहीं तुम इस पर अधिकार करना तो नहीं चाहते, ప్రొఫెసర్ వికాష్ నే పూచా. అంటే ఆ అంతరిక్షవాసులు ఇద్దరు మాట్లాడిన తర్వాత ప్రొఫెసర్ వికాష్ గారు ఈ రకంగా అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు, లేకిన్ తుమ్హారా మిషన్ క్యా హై, అసలు ఇంతకీ మీ మిషన్ ఏంటి? కై తుమ్ పృథ్వీ పర్ తబాహీతో నహీ మచానా చాహతే హో, ఒకవేళ మీ మా భూమిని ఏమైనా నాశనం, డెస్ట్రాయ్, మా నాశనం చేయడానికి వచ్చారా మీరు? కై తుమ్ ఇస్ పర్ అధికార్ కన్నా, ఒకవేళ మా భూమి మీద ఏదైనా మీరు అధికారం చెలాయించడానికి వచ్చారా అంటూ ప్రొఫెసర్ వికాష్ ఆ అంతరిక్షవాసుల్ని అడిగారు. यह देखिए, नहीं, हम यह तबाही मचाने या अधिकार करने नहीं आए हैं, हम तो आपकी उस विशाल जलराशि की कुछ मात्रा अपने ग्रह पर ले जाने के लिए आए थे. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास को यह समझते देर नहीं लगी कि पृथ्वी का जलस्तर एकाएक क्यों कम हो गया है. नहीं, हम यहाँ तबाही मचाने या अधिकार नहीं, అంటే మేము మీ భూమిని తబాహీ, డెస్ట్రాయ్ అంటే నాశనం చేయడానికి రాలేదు, అలాగే మీ మీద అధికార నహీ కర్నే అంటే మీ మీద అధికారం చేయడానికి కూడా మేము రాలేదు. హమ్తో ఆప్కి విశాల్ జలరాశి సే కుచ్ మాత్ర, అంటే మీ దగ్గర విశాలమైనటువంటి జలరాశి, అంటే మీ దగ్గర జల సంపద ఉంది, ఆ విశాలమైన జల సంపద నుంచి కుచ్ మాత్ర అప్నే గ్రహ, అంటే మీ దగ్గర ఉన్న విశాలమైన జలరాశిలోంచి కొంత నీటిని, అంటే కొంత పార్ట్ని మా గ్రహానికి తీసుకువెళ్ళడానికి మేము వచ్చాము, అంతే తప్ప మిమ్మల్ని పాడు చేయడానికో మిమ్మల్ని నాశనం చేయడానికో మేము అధికారం చేయడానికో మేము రాలేదు అని అంతరిక్షవాసులు చెప్పారు. ప్రొఫెసర్ దీపేష్ और प्रोफेसर विकास को यह समझते देर नहीं लगी. ప్రొఫెసర్ దీపేష్కి ప్రొఫెసర్ వికాష్కి ఇది అర్థం చేసుకోవడానికి పెద్దగా లేట్ అవ్వలేదు. అంటే ఎందుకు లేట్ వెంటనే ఎందుకు అర్థం చేసుకోగలిగారు? ఎందుకంటే ఆ రోజు పేపర్లో ఒక న్యూస్ పడింది. ఏంటి, నిరంతరం భూమి మీద రోజు రోజుకి వాటర్ తగ్గిపోతోంది అని ఆర్టికల్ పడిగానే ఆ రోజు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు అందరూ కూడా. అలాగా ఆ విషయం గుర్తొచ్చింది వెంటనే. అంటే భూమి మీద నిరంతరం రోజు రోజుకి వాటర్ తగ్గిపోతున్న కారణం ఇదా అంటే అర్థం ఏంటి, వేరే గ్రహం నుంచి మనుషులు వచ్చి మన దగ్గర ఉన్నటువంటి విశాలమైన జలరాశిలోంచి వాటర్ పట్టుకుపోతున్నారన్నమాట, అందుకనే మన దగ్గర వాటర్ తగ్గిపోతుందా అని అర్థం చేసుకున్నారు ప్రొఫెసర్ వికాష్ और प्रोफेसर दीपेश. यह देखिए, लेकिन क्यों ले जा रहे हो यहाँ से यह जल,
तुम्हें मालूम है कि हम बिना जल के జీవిत नहीं रह सकते. లేకిన్ క్యోం లే జా రహే హో, కానీ మీరు మా దగ్గర ఉన్నట్టు వాటర్ని మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు? తుమ్హే మాలూమ్ హై కి హమ్ బినా జల్, మీకు ఒక విషయం తెలుసా? బినా జల్ లేకుండా అంటే వాటర్ లేకుండా మేము జీవించలేము అనే విషయం మీకు తెలుసు కదా. అంటే మేము వాటర్ లేకుండా జీవించలేము, అలాంటప్పుడు మీరు మా దగ్గర నుంచి నీళ్లు మీరెందుకు తీసుకెళ్తున్నారు అని అడిగారు ప్రొఫెసర్ దీపేష్ ప్రొఫెసర్ వికాష్. बच्चों, यहाँ 3 प्रश्न दिया है, अपने किताब में एक बार लिख कर पढ़िए. मानवाकृति अंतरिक्ष यात्री कहाँ से आए थे? दूसरा वाला, वे पृथ्वी पर क्यों आए थे? तीसरा वाला, उनकी प्रार्थना क्या थी? बच्चों, यहाँ पानी कैसे बचाए के संबंधित एक वीडियो रखा है, देखिए. बच्चों, आज हम इस कक्षा में 11वीं पाठ जल ही जीवन है कहानी पाठ के संबंधित तीसरा भाग सीख लिया है. आने वाले कक्षा में जल ही जीवन है पाठ के संबंधित बाकी कहानी सीखेंगे. यह गृह कार्य में 3 प्रश्न दिया है, अपने किताब में एक बार लिखकर पढ़िए. Thank you.